ఓపీటీ వాళ్ళు ఇండియాకి హాలిడేకి వెళ్ళి వెనక్కి వచ్చేటప్పుడు I-94లో మీ కోర్స్ డేట్ కానీ మీ డ్యూరేషన్ ఆఫ్ స్టే డేట్ కానీ కాకుండా ర్యాండమ్ డేట్ సిబిపి వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి నాకు తెలిసింది. ఓకే, అదేంటి అంటే జనరల్ గా మీకు వ్యాలిడ్ స్టేట్ అంటే ఇప్పటి వరకు ఇంకా రూల్స్ మారలేదు కాబట్టి పాత రూల్స్ ప్రకారం 5 years వీసా ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు రావచ్చు. వాళ్ళు మీ లెంగ్త్ ఆఫ్ స్టే తర్వాత పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుందో అప్పటి వరకు జనరల్ గా I-94 లేదా I-20 కనుక ఇంకా ముందర ఉందంటే I-20, ఇది బేస్డ్ ఆన్ దట్టు వాళ్ళు I-94 ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ర్యాండమ్ డేట్ అంటే ఇప్పుడు మీరు ఇండియా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, హాలిడేస్కి వెళ్ళి వచ్చారు. ఓకే, మీకు ఇంకా సెకండ్ ఇయర్ కోర్స్ ఉంది అంటే ఇంకొక 1 year మీరు చదువుకోవాలి. కానీ వాళ్ళు I-94 6 months ఇచ్చారనుకోండి, మీరు చూసుకోకుండా అది గనక ఎక్స్పైర్ అయిపోతే చాలా ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ చాలా మంది ఒక్కసారి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఊపిరి పీల్చుకొని అమ్మాయి ఏ టెన్షన్ లేకుండా బయటకు వచ్చేసాం అని ఇంటికి వెళ్ళి ఆకే కారం తెచ్చా చికెన్ పచ్చడి తెచ్చాను ఫ్రెండ్స్ తో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా అంటారు. కానీ ఇలాంటి కొన్ని లాజిక్స్ విషయాలు మర్చిపోతుంటారు. I-94 అనేది ఏదైతే ఉందో, మీరు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తారో ఇమ్మీడియట్ గా ఒక ఫోటో తీసుకొని మీ ఫోన్ లో పెట్టుకోండి, లేదా డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ లో పెట్టుకోండి ఆ కాపీ. ఎందుకు అంటే ఆ టైంకి మీరు ఏదో ఒక జాస్లో వాళ్ళు 6 months ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా 1 year ఉంది మీ కోర్సు, 6 months ఇచ్చారు. 6 months తర్వాత మీరు కనుక ఎక్స్టెండ్ చేసుకోకపోతే యూ విల్ బీ ఇన్ ట్రబుల్.